ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, ఈ ఉదయకాలము 2025 ఈ 10వ మాసము చివరగా 30వ తేదీ ఉదయకాలము దేవుని వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. లోక సువార్త 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనము చదివినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అని మొట్టమొదటిగా గొర్రెల కాపరి ఆ రాత్రిపూట గొర్రెలను మందను కాచేవారికి దేవదూత చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ రాత్రిలో దేవదూత ఆ ఎలుగుతూ 80 అడుగులు కాంతిపదంతో 80 అడుగులు దేవదూత వాళ్ళకు కనపడటము, వాళ్ళు ఆశ్చర్యపోవటము జరిగింది. అయితే మీ కొరకే రక్షకుడు పుట్టినాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అన్నప్పుడు వాళ్ళు ప్రశ్నించకుండా, అలాగే దేవదూతను చూసి భయపడినప్పుడు, భయపడకుడి, మంచి వర్తమానం, మంచి శుభవార్తను నీకు తెలియపరచడానికి నేను వచ్చున్నానని ఆ దేవదూత చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు విన్నారు, నమ్మకం ఉంచారు. అక్కడి నుంచి మొట్టమొదటిగా గొర్రెల కాపర్లు కదిరి వెళ్ళి దావీదు పట్టణంకి వెళ్ళి ఆ పశువుల పాకులో యేసు ప్రభుని చూసి, శిశువుని చూసి, అలాగే వాళ్ళు దేవదూత చెప్పింది అక్కడ చూచింది, పశువుల పాకులు చూచింది, అలాగే ఎనింది చూచింది మనసులో ఉంచుకొని వాళ్ళు ప్రకటిస్తూ ఆ అర్ధరాత్రి వెళ్ళారు. అదే క్రిస్మస్ క్యారల్స్ అంటారుగా, మొట్టమొదటిగా ప్రకటించి, సువార్తను ప్రకటించి క్యారల్స్ చేసింది ఆ గొర్రెల కాపరి. క్రీస్తునందు ప్రియమైన ప్రియులారా, మనం కూడా డిసెంబర్ 1 వస్తే మనం కూడా క్యారల్స్ తెలియపరుస్తూ ఉంటాం. అట్లా మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది, చూసింది, ఈనింది, చూసింది వారి మనసులో ఉంచుకొని, వారి హృదయంలో ఉంచుకొని, వాళ్ళు ఊరికే వెళ్లకుండా వాళ్ళు ప్రకటిస్తూ వెళ్ళినట్లుగా లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. అయితే ఇంకా 2 నెలల్లో మనకు క్రిస్మస్ దినాలు వచ్చేస్తూ ఉంది. అందరూ కూడా సిద్ధపడతా ఉన్నారు. నువ్వు నేను ప్రకటిస్తున్నామా దేవుని పుట్టి గురించి? యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఆయన పరలోకంలో ఎలా ఉంటాడు, ఆయన మరణించి తిరిగి లేచింది, ఇవన్నీ నువ్వు కూడా ప్రకటిస్తున్నావా? ఈ క్రిస్మస్ నెలల్లో వస్తుంది కదా, 2-3 నెలల నుంచి కూడా మనకు ఈ పండుగ దినాలన్నీ కూడా మనకు ఆలోచన ముందుగా సిద్ధపడతాంగా. నువ్వు కూడా సిద్ధపరుస్తున్నావా, ప్రకటిస్తున్నావా? ప్రకటించు. గొర్రెలు కాపరి ఆనాడు ప్రకటించారు, నీ వంతుగా నువ్వు కూడా కొంతమందికి ప్రకటించు. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని వివరించును కాక. చిన్న పాట, పల్లవి, 2 చరణాలు పాడుకుంటాం. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా తండ్రి యేసు
పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకునేను. మా తండ్రి యేసు పశువుల పాకలు తనను తాను చూడు తగ్గించుకునేను. కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో, కుమారుడు క్రీస్తు ఒలీవల తోటలో మోకాల కన్నీటి ప్రార్థించి చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. మా ఆత్మదేవుడు కల్వరి కొండలు సంపూర్ణ సమర్పణ చేసెను చూడు. తగ్గింపు ప్రార్థన సమర్పణలు, తగ్గింపు ప్రార్థన సమర్పణతో మార్గము సత్యము జీవము చూడు. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట, ఎదురింటి పేరు కల్వరి కొండ, మావాడ పేరు సియోను కోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు ఒలీవల తోట. ఈ ఉదయకాలము ఈ వాక్యాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నట్లుగా మనం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శక్తివంతుడా, 2000 సంవత్సరాల క్రితము నాయన అలా పశువుల పాకలో మీరు తగ్గించుకొని అలా ఒక కన్నిక గర్భవతి కనటం పరిశుద్ధ ఆత్మ ద్వారా స్థలమే దొరకకుంటే ఆ పశువుల పాకలో నాయన మీరు జన్మించారు, ఎంతో తగ్గించుకున్నారు దీనాతి దీనంగా. అలాగే నాయన అప్పుడు మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఈ 2000 సంవత్సరాలు మేమందరం కూడా నీ జన్మదినాన్ని చేసుకుంటున్నాం. మేము కూడా ఎవరైతే ఇచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడినాం అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు ఇచ్చించబడతారు. అలాగనైనా మేము కూడా మీ మాదిరిగానే తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చించేవారుగా మేము ఉండి, అలాగనైనా ఈ 10 మాసాలు, ఈ 2025 10 మాసాలు కాపాడి రక్షించి ముందుకు నడిపించి మమ్మల్ని పోషించి, అలాగే ఎన్నో అపాయాల ప్రమాదాల నుంచి తప్పించి మా కన్నీరును తుడిచి మాకు దుఃఖ దినాలు ఆశీర్వాదంగా మార్చి మన్నాన్ని కురిపించినట్లు 10 మాసాలు పస్తు లేకుండా చక్కగా మరణానికి ప్రమాదాలకు చెప్పకుండా మమ్మల్ని పోషించి నడిపించినందుకు వందనాలు. ఇంకా ఈ 2 మాసాలు ఉంది నాయన, అలాగే నాయన ఈ 2 మాసాలు కూడా చక్కగా మమ్మల్ని నడిపించండి. మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి ఏది కావాలో సమృద్ధిగా మాకు ఇవ్వమని, అలాగే మా పిల్లల్ని, అలాగే పాలెంలో ఉన్నవారిని, నెల్లూరు టౌన్లో ఉన్నవారిని, నెల్లూరు జిల్లాలో ఉన్నవారిని, మా రాష్ట్రంలో ఉన్నవారిని, దేశంలో ఉన్నవారిని అందరినీ తుఫాన్ నుంచి మమ్మల్ని కాపాడి చక్కగా మమ్మల్ని నిద్రపోయేటట్టుగా మమ్మల్ని ఇంకా నీ సేవ పరిచయాలు చేయడానికి మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.